హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మిస్సెస్ 360 వ్లాగ్. ఎంతో రుచికరమైన గుమ్మడికాయ హల్వా ఎలా తయారు చేయాలో మీకు తెలుసా? ఒకసారి దీన్ని తింటే దీని టేస్ట్ కోసం మళ్ళీ మీరే దీన్ని ట్రై చేసి చూస్తారు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఈ రెసిపీకి కావలసిన ఐటమ్స్ అనేవి చూస్తాం. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్, నెయ్యి, యాలక్కాయల పొడి. ఇది మనం ఏంటంటే బాదం జీడిపప్పే వాడాము. దీనికోసం మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఇది గుమ్మడికాయ అండి. ఈ గుమ్మడికాయతో మనం ఈ స్వీట్ చేస్తున్నాం కాబట్టి మెయిన్ ఈ గుమ్మడికాయకున్న పౌడర్ అంతా నీట్గా వాష్ చేసేసుకుని, మనం క్యారెట్ చూడండి ఎలా చిన్నగా తురుముకుంటామో అలా దీన్ని మనం తురుముకోవాలి. మనం ఈ విధంగా పీసెస్ అనేవి ఇలాగ కోసేసుకోవాలి. నేనేంటంటే ఇలా మనం నీట్గా ఆ బూడిద పోయే వరకు ఇలా వాష్ చేసుకున్న తర్వాత, ఇది మనం అందరూ చెక్కేస్తారండి, ఇది చెక్కుకోవద్దు. దీంతోనే మనం కూరేయచ్చు. ఎందుకంటే ఇది గట్టిగా ఉంటుంది కదా, మధ్యలో ఈ హల్వా తిన్నప్పుడు ఇది గట్టిగా తగిలితే మనకి మంచి టేస్ట్ అనేది ఇస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మనం మొత్తం ఈ పీసెస్ని తురుముకోవాలి. చూడండి, మనం ఇలా మొత్తం దీన్ని ఇలా తురుముకున్నాం. ఇప్పుడు ఇలా తురుముకున్న తర్వాత ఈ తురుములోంచి మనం వాటర్ వచ్చేస్తుంది కదా, ఆ వాటర్ అంతా మనం సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ పెట్టేసి ఈ క్లాత్లో వేసుకుంటా మనం వాటర్ని సపరేట్ చేయాలి. చూడండి, మనం ఈ విధంగా క్లాత్లో వేసిన తర్వాత రసం అనేది ఈ విధంగా ఇందులో మనం తీసేసుకున్నాము. తర్వాత ఈ బూడిదుమ్మకాయ యొక్క ముక్కల్లోంచి మొత్తం వాటర్ అంతా చూడండి, ఎక్కడ పించ్ ఆఫ్ వాటర్ లేకుండా మొత్తం ఈ విధంగా మనం తీసేసుకోవాలి. తర్వాత ఈ వాటర్ వేస్ట్ అనేది పాడేయొద్దు. ఈ వాటర్తోనే మనం ఈ హల్వా అనేది రెడీ చేద్దాం. అంతలోకి ఈ వాటర్ ఏంటంటే మనం ఎర్లీ మార్నింగ్ ఈ వాటర్ని మనం కానీ ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే దీనివల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అనేది పెట్టుకుందాం. ఈ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత చూడండి, ఇది హీట్ అయింది. దీన్ని కొంచెం గీ అనేది ఈ ప్యాన్కి అనేది యాడ్ చేద్దాం. ఈ హల్వాకి గీ అనేది చాలా ఎక్కువ పడుతుందండి. గీ వేసుకుంటేనే ఈ హల్వా అనేది మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గీ కొంచెం మరిగే వరకు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ గీ అనేది మనకి ఎలా హీట్ అవుతుందో చూడండి, మీకు బబుల్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. ఈ విధంగా హీట్ అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ముందుగా ఇందాక మనం తీసుకున్న కాజు అండ్ బాదం ఇందులోకి యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఇది లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. చూడండి, మనకి అన్నీ మొత్తం ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఈ ప్యాన్ నుంచి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మనం సపరేట్ చేయాలి. ఇప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ప్యాన్ నుంచి తీసేసాం కదా. ఇప్పుడు మనం ఈ గీ అలాగే ఉంచేసి ప్యాన్లో ఉన్న నెయ్యి అలాగే ఉంచేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్రెడీ మనం ఇప్పుడు గుమ్మడికాయ తురుము అనేది తీసుకున్నాం కదా. ఇప్పుడు ఆ తురుము అనేది ఈ నేతిలో యాడ్ చేసి ఫ్రై చేయాలి. చూడండి, నేను కరెక్ట్గా ఈ కప్పుతో 1 కప్ ఆఫ్ తురుము అనేది నేను తీసుకున్నాను. ఈ విధంగా ఈ నేతిలో ఈ తురుము అనేది మనం యాడ్ చేసేసి ఇది బాగా ఫ్రై చేయాలి. చూడండి, మనం ఇందాక ఈ ప్యాన్కి నెయ్యి వేసి ఇందులో వేపుకుంటున్నాం కదా. చూడండి, మొత్తం ఈ తురుము అనేది నెయ్యి ఎలా పీల్చేసిందో. దీనికి నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్ అని మీకు చెప్పాను కదా. మనం ఏ కప్పుతో తురుము వేసుకున్నామో దానికి 1/2 కప్పు నెయ్యి అనేది ఖచ్చితంగా మనకి ఈ స్వీట్కి పడుతుందండి. మధ్యలో ఇలా అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే నెయ్యి అనేది యాడ్ చేస్తూ ఉండాలి. ఇలా యాడ్ చేసుకుని దీన్ని బాగా మనం డీప్ ఫ్రై అనేది చేయాలి. చూడండి, మనకి ఈ విధంగా ఇది అనేది ఏగిపోతూ ఉంటుంది. అప్పుడు ఇది ఏగిపోతున్నప్పుడు ఏమవుతుందంటే ఇందులోంచి ఒక డిఫరెంట్ ఫ్రాగ్రెంట్ ఆఫ్ స్మెల్ అనేది వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇందాక ఇది తురుముకున్నప్పుడు వాటర్ వచ్చింది కదా, ఏదైతే 1 కప్తో మనం తురుము వేసామో అదే కప్ వాటర్ వచ్చింది కదా, ఆ కప్ వాటర్ అనేది వేస్ట్ చేయొద్దు. జస్ట్ ఈ తురుముకు అనేది ఆ కప్ వాటర్ అనేది యాడ్ చేసేయండి. ఇప్పుడు ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఏం చేయాలంటే మనం ఈ వాటర్ అండ్ ఈ తురుము బాగా ఇంకేంటంటే వాటర్ లేకుండా ఓన్లీ తురుము వచ్చేలాగా మనం ఇది మొత్తం మళ్ళీ ఒకసారి మనం ఫ్రై అనేది చేయాలి.
చూడండి, ఇది వాటర్‌లో వేసిన తర్వాత మనకి ఏ విధంగా ఇది అనేది కుక్ అవుతుందో, మనకి గుమ్మడికాయ తినడం వల్ల ఎన్ని లాభాలుంటాయనేది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. మన గుమ్మడికాయలో ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది చాలా బాగా ఉంటుంది. అందుకే అది మన శరీరాన్ని తేమను అందిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో విటమిన్ సి అనేది కూడా ఉంటుంది. ఇందులో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి డైజెషన్ అనేది కూడా బాగా చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుంది. అంటే ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్‌లు కూడా అనేవి ఈ గుమ్మడికాయలో మనకి పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఇలాంటి రెసిపీని మీ పిల్లలకు కూడా చేసి రోజు ఇలా ఇవ్వడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అనేవి మీకు ఇంక్లూడ్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఇందులో షుగర్ కంటెంట్ అనేది కూడా ఉండదు. కాబట్టి ఇందులో ఈ వాటర్ అనేది షుగర్ పేషెంట్స్ కూడా తాగితే దీనివల్ల వాళ్ళకి చాలా ప్రయోజనం అనేది కూడా మనకి ఇస్తుంది. సో దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఈ తురుములోంచి మనం వాటర్ అనేది ఈ విధంగా సపరేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు అయిపోతున్నప్పుడు ఈ విధంగా అయిపోతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక పావు కప్పు షుగర్ అనేది మనం దీనికి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇది కూడా మనకి షుగర్లోంచి కూడా మనకి ఏంటంటే పాకం అనేది వస్తుంది కదా, అది అండ్ ఈ పాకం మళ్ళీ మనకి కుక్ అవ్వాలి. చూడండి, మనకి పాకం కూడా ఈ విధంగా అయిపోయిన తర్వాత షుగర్ వేసిన తర్వాత షుగర్ పాకం కూడా ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే దీనికి మనం ఒక ఫ్రాగ్రెంట్ అండ్ మంచి స్మెల్ అండ్ మంచి టేస్ట్ ఇచ్చేది ఏంటి, యాలక్కాయల పొడి. కాబట్టి మనం ఒక స్పూన్ యాలక్కాయల పొడి, కొంచెం ఇంత యాలక్కాయల పొడి అనేది మనం ఈ స్వీట్లోకి యాడ్ చేయాలి. చూడండి, ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత మనకి ఈ స్వీట్ ఏంటంటే ఫస్ట్ మనకి గ్రీన్ కలర్లో ఉంది కదా, తర్వాత ఇది చూడండి ఏ కలర్లోకి ఇలా టర్న్ అయిపోయిందో. ఇలా టర్న్ అయిపోయిన తర్వాత మీరు గ్యాస్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది దీనికి యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసి ఇప్పుడు ఈ టేస్ట్ని మనం ఆస్వాదిద్దాం. చూసారు కదండి, మనకి ఎంతో యమ్మీ అయిన మన గుమ్మడికాయ హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇలాగే మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చివరన గంట సింబల్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంకింగ్ యూ ఫర్ ఆల్ వాచింగ్ మై వీడియోస్.